టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశారాయన. టీడీపీ నుంచి బెజవాడ పశ్చిమ సీటు ఆశిస్తున్నారు. సీటు జనసేనకు వెళ్లే అవకాశం ఉండడంతో వైసీపీ నేతలను కలిసికట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ నేత కేసినేని చిన్ని జలీల్ ఖాన్ తో సమావేశమయ్యారు. టీడీపీ న్యాయం చేస్తుందని కేసినేని చిన్ని పార్టీ తరపున హామీ ఇచ్చారు. 2 రోజుల్లో చంద్రబాబుతో జలీల్ ఖాన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ టికెట్ మైనార్టీలకు టీడీపీ టికెట్ ఇవ్వకపోతే దాని ప్రభావం జిల్లా మొత్తంపై పడుతుందన్నారు జలీల్ ఖాన్. ఎన్నికల్లో గెలవాలి అనే పట్టుదల మాటల్లో కాకుండా టీడీపీ జనసేన చేతల్లో ఉండాలన్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. పార్టీలో ఉంటానా వెళతానా అనేది సమస్య కాదని, తమకు న్యాయం జరగాలని అంటున్నారు. టీడీపీ అధిష్టానం నుంచి చిన్ని మాట్లాడారని, టీడీపీ ఏం చేస్తుందనేది 2 రోజుల్లో తెలుస్తుందన్నారు ఆయన. విజయవాడ పశ్చిమలో టీడీపీ టికెట్ మైనార్టీలకు ఇవ్వకపోతే దాని ప్రభావం జిల్లా మొత్తంపై పడుతుందన్నారు ఆయన. ముస్లిం క్యాండిడేట్ ఇచ్చారు కాబట్టి టీడీపీ జనసేన నుంచి కూడా ఇక్కడ ముస్లిం క్యాండిడేట్ ఉండక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ క్యాస్ట్ ముస్లిం ఉంటే సెకండ్ క్యాస్ట్ ఎస్సీలు ఉన్నారు. ఈ 2 క్యాస్ట్లు వేస్తే క్యాండిడేట్ 1,00,000 పైన ఓట్లు వస్తాయి. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా పట్టుదల అని కాదు. మీరు ఏదే రకంగా అయితే పట్టుదలగా ఈసారి గెలవాలనుకున్నారో ఆ పట్టుదల మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా చూపించాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ అనుకోండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, దీనికి మీరు ఇస్తే గెలిపించుకుని మీకు గిఫ్ట్ గా ఇస్తాం. దీని ప్రభావం జిల్లా మీద పడుద్ది. 3,25,000 ఓట్లు ఉన్న ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఉంటే మైనార్టీల్లో తిరుగుబాటు అవుతుంది.